నమస్కారం. సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకి ఆర్డినెన్స్. మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం. హెచ్సీఏ ఆర్థిక అవకతవకలపై సిఐడి విచారణలో సంచలన విషయాలు. బీసీసీఐ నిధులు పక్కదారి పట్టించిన జగన్మోహన్ రావు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు నిర్ణయంపై నేడు ఆదేశాలు జారీ. టీఏఎఫ్ఆర్సీ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య. మిగిలిన బాధితులంతా కోలుకుంటున్నారని వైద్యారోగ్య శాఖ వెల్లడి. సరికొత్త మైలురాయిని చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. 11 ఏళ్లలో 17 దేశాల పార్లమెంట్లలో ప్రసంగించిన నేతగా రికార్డ్.